యువరాణి మౌనవ్రతం. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు మంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నా నని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతూ నై ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగు తుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం. ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పా నంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.